భావన ఒక్క మగ పురుగు కూడా ఎంటర్ అవ్వదన్నారు. ఒకసారి ఆ పార్టీలో చూడండి, ఈయన కూడా పోయి ఎగురుతున్నాడు ఈ పెద్ద మనిషి. మళ్ళీ ఈయనని మగవాడి కింద కన్సిడర్ చేసుకోలేదా ఆయన? అంటే నేను ఆయన అనాలని నేను అనట్లేదు. ఎందుకంటే ఒక మగ పురుగు కూడా రారు, ఒక మగవాడు కూడా రాడు అన్నారు. మరి అదే పార్టీలో ఈ ఈ అంకులు ఎగురుతున్నారు కదా. మరి ఇది మరి ఆయన ఎవరు? దానికి కూడా నాకు సమాధానం కావాలి. మాధురతి గారు, ఏపీలో ఉండేది మీది బీజేపీ, జనసేన, మరోవైపు తెలుగుదేశం ఒక కూటమి ప్రభుత్వంగా ఉంది. మీరు చెప్తున్నది మహిళల సెక్యూరిటీ కోసం మాట్లాడుతున్నారు. నిజంగా అంత వీక్గా ఉందా రాష్ట్రంలో? లేకపోతే మీరు చేసిన ఏదైతే ఆ వీడియో తర్వాత నిజంగా ఇలాంటి పార్టీలకు వెళ్ళి మహిళలు భయపడాల్సిన అవసరం ఉందంటే గవర్నమెంట్కి డ్యామేజ్ కదా? ఖచ్చితంగా కాదండి. ఎందుకంటే 31st నైట్ అన్నది పోలీసులు ఎంతమందికి సెక్యూరిటీ ఇస్తారు? ఇప్పుడు నార్మల్ డేస్లో అనుకోండి, పోలీసులను నిందించడానికి అవకాశం ఉంది. 31st నైట్ పోలీసులను నిందించడానికి అవకాశం లేదు. ఎన్ని చోట్ల జరుగుతుంది, ఎన్ని చోట్లకు పోతారు వాళ్ళు? సింపుల్ లాజిక్ అది కదా. మన సేఫ్టీ మనం ఉండాలన్నాను. నేను తప్పు చెప్పలేదు. అండ్ నేను ఈ 31st నైట్ పోలీసుల మీద నేరం వేయడం కూడా చాలా పెద్ద పాపం అవుతుంది. మామూలు రోజుల్లో పోలీసులను తిట్టినా కూడా పర్లేదు, కొన్ని సందర్భాల్లో తిడతాం కూడా. కానీ 31st నైట్ అంతమందికి సేఫ్టీ సంరక్షణ కల్పించడం పోలీసులకు కూడా చాలా అసాధ్యమైనటువంటి విషయము. అది ప్రపంచ దేశాల్లో అన్ని పోలీస్ డిపార్ట్మెంట్స్కి వర్తిస్తుందండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఆంధ్రాలో సేఫ్టీ లేదా, సెక్యూరిటీ లేదా అంటే ఆడపిల్లల సంరక్షణ గురించి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు, ఆడపిల్లల సంరక్షణ గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వంలో 30,000 మంది అమ్మాయిలు మాయమైపోయారన్నారు. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వంలో ఎత్తుకెళ్తే ఇప్పుడు ఏమైనా మహాపురుషులు ఉన్నారు ఏంటి? ఉత్తమ పురుషులు వీళ్ళు కూడా ఎత్తుకొని పోరని ఏంటండి గ్యారంటీ? ఎవరికి గ్యారంటీ? సీఎం గారు, ఉప ముఖ్యమంత్రి గారు, పోలీసులు ప్రతిరోజు అమ్మాయిల చుట్టూ తిరుక్కుంటూ కూర్చుంటారా ఏంటి? ఫస్ట్ అమ్మాయిలు కూడా మేము ఎంత జాగ్రత్తగా ఉండాలి, మా ఒళ్ళు, మా మెదడు మా కంట్రోల్లో ఉండాలని వాళ్ళు కూడా జాగ్రత్తలు చూసుకోవాలి కదా. పైగా ఇక్కడ మెన్షన్ చేయాల్సి వచ్చింది ఏంటంటే ఒక్క మగ పురుగు కూడా రారు అన్నప్పుడు మరి వాళ్ళ కుటుంబ సభ్యులు తోడుకు రారు కదా. ఏ బాయ్ ఫ్రెండో, అన్ననో, తమ్ముడో, లేకపోతే హస్బెండో ఎవరో ఒకళ్ళు వచ్చిందంటే నేను ఈ మాటలు మాట్లాడింది దాన్ని కాదేమో. మరి రిపోర్ట్స్ తీసుకోవచ్చు పోలీస్ స్టేషన్లలో ఉంటాయి కదా. గాంజా కేసులు దొరికిన వాళ్ళు ఎంతమంది ఆ ప్రాంతంలో దొరికి పోలీసులకి పాపం పొలిటికల్ ప్రెజర్తో వదిలేసిన వాళ్ళు ఎంతమంది? నేను పూర్తిగా పోలీసులను కూడా తప్పుపట్టే స్థితిలో లేను. వాళ్ళ దగ్గర పాపం డబ్బులు తీసుకొని పోలీసులు పొలిటీషియన్స్ కమిషన్లు ఇచ్చే పరిస్థితి, దారుణమైన స్థితిలో పోలీసులు కూడా ఉన్నారు. ఇవన్నీ పచ్చి నిజాలు, మీడియాకు కూడా తెలుసు. కానీ మీరు అన్నట్టు అసలు ఒక్కొక్క ఘటన కూడా జరగలేదు. ఎందుకంటే జరిగిన తర్వాత ఇప్పుడు ఏదైతే తాడిపత్రిలోనా నిజంగానే మహిళలందరూ వచ్చారు, మీరు అంటున్నట్టు ఆ వీడియోలన్నీ బయటకు వచ్చినాయి. ఒక్క ఘటన కూడా జరగలేదు. బాగానే సాఫ్ట్ గానే. సంతోషం అండి. ఇప్పుడు నేను జరగాలని కోరుకోలేదు. ఇది మరీ బాగుంది. మహిళల మీద అన్యాయాలు జరగాలని కోరుకుంటారా? పుష్ప సినిమాకి వెళ్ళినప్పుడు ఆవిడ కూడా చచ్చిపోవాలని కోరుకోలేదండి. ఎవరు కూడా కోరుకోలేదు. కానీ చనిపోయింది కదా. ఎవరు కోరుకుంటారండి? ఓ మనిషి చనిపోవాలని, ఆడపిల్లని ఎత్తుకుపోవాలని, లేకపోతే ఆడపిల్ల మానం పోవాలని ఎవరు కోరుకుంటారు? జరగకపోతే సంతోషమే, జరిగితే ఇంతే మాట్లాడతారా మీరు? చేస్తారు కదా, ఎమ్మెల్యే గారు చేశారు, ఎమ్మెల్యే గారు పార్టీ ఇచ్చారు అని చెప్పేసి కవరప్ చేస్తారు కదా. ఇలా మాట్లాడరు కదా. ఇన్ని మాటలు మాట్లాడే వాళ్ళ ధైర్యంగా బయటకు వచ్చి ఆడవాళ్ళ అదృష్టం బాగుంది, వాళ్ళ జీవితం బాగుంది కాబట్టి ఓకే. ఇన్ కేసు జరగరాంది ఏమన్నా జరిగింటే నేనేం చెప్పాను? జరగరాంది ఏమన్నా జరిగితే మీకు సేఫ్టీ ఎవరమ్మా అని అడిగాను. సేఫ్టీ ఏంటి అని క్వశ్చన్ చేయడం. ఈ లెక్కన నా మీద కేసు పెట్టాలంటే ప్రతి తల్లిదండ్రి మీద ప్రతి ఆడపిల్ల కేసు పెడుతుంది. ఎందుకంటే ఇంటి బయటకు వెళ్ళేటప్పుడు ప్రతి తల్లిదండ్రి ఇవే మాటలు చెప్తారు కాబట్టి. ఫైల్ చేస్తారా? ఆడవాళ్ళు ఎంజాయ్ చేయాలి, ఆడవాళ్ళు స్వతంత్రంగా ఉండాలి, ఆడవాళ్ళు ఎగరాలి, డీజే పెట్టుకోండి, మస్తు ఎంజాయ్ చేయండి, ఆ చేయండి అని చెప్పిండు పెద్ద అంకుల్. మరి ఇప్పుడు ఆడపిల్లని నన్ను పట్టుకొని ప్రాస్టిట్యూటు, బట్టలు ఇప్పుకొని తిరుగుతుంది, బీజేపీలో ఇట్లాంటి వాళ్ళు తప్ప ఇంకెవరు లేరన్నారు. అసలు నా తెలియక అడుగుతాండి, బీజేపీ ప్రభుత్వం మీద పడతారండి. ఆంధ్రాలో ఆకులు ఈకలు అంటోళ్ళు ఎక్కడుందండి? బీజేపీ ప్రభుత్వం ఎక్కడుంది? ఆయన మర్చిపోయారా ఏంటి? తన సొంత పార్టీనే మర్చిపోయారా ఏంటి? అక్కడ ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం కాబట్టి జనసేన స్ట్రాంగ్ గా ఉంది. కూటమిలో ఒక భాగం కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం కాదు. ఆంధ్రప్రదేశ్ లో అందరికీ తెలుసండి, కూటమి వల్ల బీజేపీలో 8 సీట్లు గెలవడం జరిగింది తప్ప బీజేపీ నిజంగా ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే ఒక్క సీటు కూడా రాదు అని చెప్పేసి యాజ్ ఏ బీజేపీ ఒకప్పటి ఎమ్మెల్యే